హెల్దీగా బరువు తగ్గించే ఓట్స్ ఉప్మా చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి ఓట్స్ ఉప్మా తినే వాళ్ళకైనా సరే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనం నార్మల్ గా గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని తింటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుందండి. త్వరగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ ఓట్స్ ఉప్మాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ లేకపోతే నైట్ డిన్నర్ కి కూడా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓట్స్ ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో 1 కప్పు వరకు ఓట్స్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చేసే ఓట్స్ ఉప్మా 2 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది. ఓట్స్ ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత ఇదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ ఉప్మాకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, చాలా తక్కువ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత 7-8 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకొని 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం మీకు కావాలంటే తురుముకొని వేసుకోవచ్చు అండి, లేకపోతే చిన్న ముక్కలు కట్ చేసి అయినా వేసుకోవచ్చు. తర్వాత కారానికి తగినట్లు 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. అలానే 1 ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత ఒక చిన్న టొమాటో కట్ చేసి వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, 2-3 స్పూన్ల వరకు పచ్చి బఠానీలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసుకొని 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వెజిటబుల్స్ని బాగా ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ మొత్తం కూడా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు ఓట్స్కి 2 కప్పుల లెక్క వాటర్ వేసుకోవాలి. మీకు ఉప్మా కొంచెం పొడి పొడిగా కావాలంటే 1 కప్పు ఓట్స్కి 1.5 కప్పు లెక్క వాటర్ వేసుకున్నా సరిపోతుందండి. నాకు ఈ ఓట్స్ ఉప్మా కొంచెం మెత్తగా ఉంటే ఇష్టం అండి, అందువల్ల నేను ఇక్కడ 1 కప్పు ఓట్స్కి 2 కప్పుల లెక్క వాటర్ వేసాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. వాటర్ ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఓట్స్ మొత్తం కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయి ఉప్మా ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ఉప్మా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.